గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు ఏప్రిల్ 22, 2025 మంగళవారం ఎపిసోడ్. విశ్వవసునామ సంవత్సరంలో చైత్రమాసంలో బహుళ పక్షంలో నవమి తిథి రోజు ఒక దీపాన్ని వెలిగించాలి. ఈరోజు నవమి మంగళవారం. అనేక ఆటంకాలు తొలగిపోతాయి ఈ దీపం వల్ల. అంటే ఆగిపోయినటువంటి పనులు, అవ్వనటువంటి పనులు, తరచూ కంటిన్యూగా ఎంత ప్రయత్నించినా అవ్వనటువంటి పనులు ఈ దీపము వెలిగించడం ద్వారా సిద్ధిస్తుంది. ఏమిటి అంటే ఏ పరిహారము అన్న విషయానికి వస్తే, ఎందుకంటే మంగళవారం నవమి తిథి రోజు ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగిస్తారో వారికి అనేక ఆటంకాలు తొలగిపోతాయి. ఇవాళ ఈ మంగళవారం రోజు ఆవ నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఏమండి, మీరు పెద్దగా కంగారు పడక్కర్లే. ప్రతిరోజు నా కార్యక్రమంలో ఆవ నూనె, వేప నూనె, కుసుమ నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, శనగ నూనె, పల్లి ఆయిల్ అంటారు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా కొన్ని నూనెలు ఉంటాయి. అవి తెచ్చినప్పుడల్లా 1 లీటర్ తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ మీకు 5-6 నెలలు అవే మీరు ఉపయోగించవచ్చు, కంగారు లేదు. ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు మనం వెలిగించే దీపము ఆవు నేతితో వెలిగిస్తే శ్రేష్టమే, కాదనట్లే. కానీ కొన్ని నక్షత్రాల్లో ఇప్పుడు ఉపవాసానికి సోమవారం మంచిది అనుకోండి, అదే మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తే ఇంకెంత మంచిది. ఈ సోమవారానికి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలా కొన్ని నక్షత్రాల్లో కొన్ని ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే అంత ఫలితాన్ని మనం పొందుతాం. ఇక అదృష్టం, ఐశ్వర్యం, ధనయోగాన్ని ప్రసాదింపజేసేది, అంటే రావాల్సిన డబ్బుని మీకు అందేటట్టు చేస్తుంది. ఈ పరిహారము ఎవరికైతే బయట రావాల్సిన డబ్బు ఉందో, అది రూపాయి కానీ 10 లక్షలు కానీ ఇంకెక్కువే కానీ, వాళ్ళకు ఇన్స్టాల్మెంట్లో రావడమో లేదా కొంత ఇచ్చి కొంత టైం తీసుకొని ఇవ్వడమో జరుగుతుంది. ఈ రోజున రాగి చెంబు తీసుకోండి, ఇంట్లో వాడేది రాగి చెంబు తీసుకొని దాంట్లో సగానికి బియ్యం పోయండి, సగానికి బియ్యం వేయండి. ఆ బియ్యం వేసి దానిపైన చెయ్యి పెట్టండి. చెయ్యి పెట్టి ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని 108 సార్లు స్మరణ చేయండి, జపం చేయండి, అభిమంత్రణ చేయండి. రాగి చెంబు తీసుకొని సగానికి బియ్యం పోసి నేను చెప్పినట్టు ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని అభిమంత్రణ చేయండి, జపం చేయండి. ఆ మంత్రించినటువంటి ఆ బియ్యము అలాగే మీ ఇంట్లో ఉంచండి, పూజా మందిరంలో ఉంచండి. రేపు బుధవారం అది ఏ విధంగా మనము పరిహారం చేయాలన్నది నేను చెప్తాను. ఈరోజు ఈ పరిహారము సంపూర్ణ కుబేర అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది ఆ ఇంట్లో వాళ్లకు. ఇక ఇవాళ రోజున మంత్రం, నవమి మంగళవారం. ఈరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మొండితనం పోతుంది. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి, భర్తకు, భార్యకు, ఎవరికొకరికి మొండితనం ఉండే కదా గొడవలన్నీ. చెప్పిన మాట వినకపోవడం మొండితనం. వాళ్ళన్నదే సాధించాలి, వాళ్ళన్నదే జరగాలి. వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుంది, వాళ్ళ మనస్తత్వం మారుతుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం దేవీం రుద్రాం నమః, ఓం దేవీం రుద్రాం నమః, ఓం దేవీం రుద్రాం నమః. ఈ మంత్రం 10 సార్లు రాయండి. 10 అంటే 1 పక్కన 0. ఓం, ఓ అనే దానిపైన పక్కన 0, దేవీం, వీం పక్కన 0, రుద్రాం, ద్రాం పక్కన 0. కంపల్సరీ ఈ మంత్రం వలన ప్రతీదీ కూడా, అంటే మీరు చూడండి, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ మంత్రజపం వలన మొండితనం పోతుంది, చాలా వరకు మనస్తత్వాలు మారుతాయి, కోపం తగ్గుతుంది. మంత్రాన్ని తప్పుపోకుండా జాగ్రత్తగా 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. రాత్రి పడుకునే లోపు ఈ మంత్రజపం చేస్తే, లేదా మీ పిల్లల కోసమో, మీ భార్య కోసమో, మీ భర్త కోసమో చేసినా వాళ్ళల్లో మార్పు లభిస్తుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ
దత్తానుగ్రహముండుగాక. అక్షయ తృతీయ, ఇక్కడ కలియుగంలో ధనయోగాన్ని ప్రసాదింపజేసేది లక్ష్మీ అనుగ్రహం. అంటే లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది. ఆ లక్ష్మీదేవి ధనాన్ని ఇవ్వడము, ఆ వచ్చిన డబ్బు నిలవటం, కుబేర అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి కలియుగంలో డబ్బునిస్తుంది. కుబేరుడు ఆ డబ్బుని విపరీతంగా పెంచుతాడు, నిలబెడతాడు. విపరీతంగా లక్షలాది కోట్లాది రూపాయల సంపద అంతా కూడా ఫలానా వాళ్లకు సంభవిస్తుంది, వస్తుంది అంటే అది కుబేర అనుగ్రహం వలన. అందులో సంవత్సరానికి ఒక్కరోజు కుబేరుడికి లక్ష్మీదేవికి చాలా ప్రీతి, అక్షయ తృతీయ. మామూలుగా ఈరోజు బంగారం కొంటూ ఉంటారు, అది శాస్త్రంలో ఉన్నమాట కాదది. అదేం వేదంలో నుంచో శాస్త్రంలో నుంచో బంగారం కొనమని చెప్పలే. అది ఆచారం, నమ్మకం, సెంటిమెంట్. అది దాన్ని వద్దు లేదా అది తప్పు అని నేను చెప్పట్లే. కానీ అసలు అక్షయ తృతీయ రోజు ఒక పరిహారం మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా విపరీతంగా మీకు సంవత్సరం మొత్తం 2025 మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది, కన్ఫామ్. ఏ పరిహారము అంటే మీకు కుబేర దృష్టి బంధనము అని ఉంటుంది. కుబేర దృష్టి బంధనం, అది పోస్టు ద్వారా మీకు నేను పంపిస్తాను. అది మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే చాలా ముఖ్యమైన పాయింట్. అది మీరు ఒక రాగి చెంబు కొత్తది తీసుకోవాలి. రాగి చెంబు ఒక కొత్తది చిన్నది తీసుకోండి. రాగి చెంబుకి నేను పంపించినటువంటి కుబేర దృష్టి బంధనాన్ని చుట్టాలి. ఆ దృష్టి బంధనాన్ని ఆ రాగి చెంబుకు చుట్టి ముడివేయండి. అందులో చిల్లర పైసలు వేయండి, రూపాయలు లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయలు నిండా పోయండి. నిండా పోసి గంధము కుంకుమ బొట్టు పెట్టండి ఆ చెంబుకి. అసలైన లక్ష్మీ యోగం ఎక్కడ మీరు చూడండి. ఎప్పుడైనా ఏ దీపావళి రోజో ఏదైనా ముహూర్తాలలో మీరు కొన్ని ఇమేజెస్లో కంటే కొన్ని ఫొటోస్లో చూసినప్పుడు చెంబులో నుంచి విపరీతంగా కుబేరుడు చెంబులోంచి డబ్బులు బంగారం అంతా ఇలా వేస్తూ ఉన్నది వస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం లక్ష్మీదేవి కలశంలో ఉంటుంది. కుబేరుడు కలశంలోంచి, అంటే మన కలశము ఏదైతే ఉంటుందో ఇంట్లో ఏదైతే కలశం పెడతామో అది మంగళప్రదం, అది లక్ష్మీ యోగం అని దాని అర్థం. తప్పకుండా ఆ రాగి చెంబు నిండా రూపాయి బిళ్ళలు లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయల బిళ్ళలు నిండా పోయండి. గంధము కుంకుమ బొట్టు పెట్టండి. ఈ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే మీ గోత్రం, మీ పేర్లు, మీ ఇంట్లో అంటే మీ పేరు, మీ భర్త పేరు లేదా మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు తీసుకొని ఒక నక్షత్రం ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకు ఈ చిత్తా నక్షత్రం వాళ్లకు విపరీతంగా యోగించేటటువంటి నక్షత్రాలు 3 ఉంటాయి. స్వాతి నక్షత్రం ఉంటుంది, శతభిష నక్షత్రం ఉంటుంది, అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాల్లో కొన్ని పూజలు చేసి చిత్తా నక్షత్రం వాళ్ళకు పంపించడం జరుగుతుంది. లేదు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉన్నారు, శ్రవణ నక్షత్రం లేదా హస్త నక్షత్రం, లేదు రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రాల్లో పూజలు చేసి పంపించడం జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అన్ని బుధ నక్షత్రాలు, విపరీతంగా డబ్బు వచ్చేటటువంటి యోగాలు. ఈ రహస్యం అన్నది మీ గోత్రము మీ పేరు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఒక ముహూర్తం ఉంటుంది, అది నేను చెప్తాను. అదేదో మీరు ఫలానా రోజు చాలా మంచిది చేసేయండి అలా కాదు. మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రం చెప్పాలి. మీ గోత్రాన్ని బట్టి లేదా మీ ఇంటి పేరుని బట్టి ఒక నక్షత్రం చెప్తాను నేను. ఆ నక్షత్రంలో మీకు పురోహితులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజలు చేస్తారు. అది కుబేర దృష్టి యోగం కోసం, లక్ష్మీ యోగం, ధనలక్ష్మీ యోగం కోసం, తంత్రలక్ష్మీ యోగం కోసం కొన్ని పూజలు, కొన్ని హోమాలు చేసి ఆ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో పోస్టు ద్వారా మీకు పంపిస్తారు. అది రాగి చెంబుకు చుట్టాలి. అది రాగి చెంబుకు చుట్టి గట్టిగా ముడి వేసేయండి. ఒక 2 ముళ్ళు లేదా 3 ముళ్ళు వేసేయండి. గంధము కుంకుమ పెట్టండి. చెంబు నిండా చిల్లర పైసలు వేయండి. కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం,
చదువుతూ ఒక్కొక్క పైసా వేయాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎంబడే పోయండి మనం దోసెట్లతో తీసుకొని చిల్లర పైసలు ఆ రాగి చెంబులో వేయటం కాదు. మీరు కుబేర అష్టోత్తరం చదువుతూ వేయాలి, లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ వేయాలి. ఒకవేళ చదవడం రాదు, నోరు తిరగదు, నేను చదువుకోలేదు, నాకు సరిగా చదువు రాదంటే యూట్యూబ్లో లేదా మీ ఫోన్లో అది పెట్టుకొని వింటూ ఆ మంత్రాలు వస్తూ ఉంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః ఇలా మంత్రాలు వస్తూ ఉంటే అప్పుడు ఆ లక్ష్మీదేవిని తలుచుకొని ఒక్కొక్క రూపాయి లేదా ఒక్కొక్క 2 రూపాయలు ఏదో కాయిన్ ఉంటాయి కదా అవి అందులో వేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు చేయాలి అంటే అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ 30వ తారీఖు 2025 ఏప్రిల్ 30 బుధవారం రోహిణీ నక్షత్రం చాలా పవర్ఫుల్. ఆ నక్షత్రంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడు మంత్రి ఈ సంవత్సరం, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ధనకారకుడు చంద్రుడయ్యాడు. కాబట్టి ఈసారి ఎంత అద్భుతం అంటే ఈ అక్షయ తృతీయ మీకు ఈ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో మీరు పూజ చేస్తున్నారు కుబేరుడికి, లక్ష్మీదేవికి. విపరీతమైన ధనము ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో వాళ్లకు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. సొంతిల్లైనా అద్దిల్లైనా సరే మీ పూజా మందిరంలో మీరు చక్కగా అక్కడ కూర్చొని భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు. పెళ్ళైన వాళ్ళే చేయాలని లేదు. ఫస్ట్ మీరు ఫోన్ చేసి మీ ఇంటి పేరు లేదా మీ గోత్రం చెప్పి మీరు ఈ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. పోస్టు ద్వారా మీకు వస్తుంది. వెంటనే తీసుకొని పోస్టు ద్వారా వస్తుంది. రాగానే మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు అంటే ఏప్రిల్ 30, 2025 బుధవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజా మందిరంలో నేను చెప్పిన విధంగా పూజ చేయాలి. రాగి చెంబుకి నేను పంపించినటువంటి ఆ కుబేర దృష్టి బంధనాన్ని చుట్టి ముడివేసి ఆ కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క రూపాయి బిళ్ళ అందులో వేయండి రాగి చెంబులో. పూజ అంతా పూర్తయ్యాక ఆ రాగి చెంబు తీసుకోండి, కళ్ళకు అద్దుకోండి. ఎందుకంటే దానికి హారతి ఇవ్వాలి, దీపం వెలిగించాలి, అగరబత్తి చూయించాలి, నైవేద్యం పెట్టాలి, అవేం లేవు. కేవలం పూజ చేయాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా దీపం అగరబత్తి అన్నది మీ ఇష్టం వెలిగించుకోవచ్చు. ఈ పూజ అయ్యాక కళ్ళకు అద్దుకొని బీరువాలో పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. బీరువాలో కానీ డబ్బులు లేదా ముఖ్యమైన వస్తువులు దాచుకునే దగ్గర కానీ, అసలు ఏ బీరువా లేదు అంటే ఒక ట్రంకు పెట్టె ఉంటుంది కదా, ఆ పెట్టెలో కానీ జాగ్రత్తగా ఆ చిల్లర పైసలన్నీ కింద పడకుండా దానికి ఒక బట్ట కట్టండి, ఒక పసుపు రంగు. ఎందుకంటే కుబేరుడికి లక్ష్మీదేవికి చాలా ప్రీతి. పసుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ చెంబు పైన పెట్టి గట్టిగా ముడివేసేయండి. మామూలుగా మీ ఇంట్లో ఉన్న దారం తీసుకొని ఒక ఎర్ర దారం తీసుకోండి లేదా నల్ల దారం తీసుకొని దానికి ముడివేసేసి అది కళ్ళకద్దుకొని బీరువాలో లేదా ట్రంకు పెట్టెలో లేదా డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో, అంటే బ్యాంకు లాకర్లో కాదండి, మామూలుగా మీ ఇంట్లో మీరు ఆ రాగి చెంబులో వేసినటువంటి లక్ష్మీ యోగం, కుబేర యోగం ఏదైతే మనం పూజ చేశామో అది అక్షయ తృతీయ రోజు మీరు పెట్టుకుంటే, అంటే నేను చెప్పిన విధంగా స్థాపన చేస్తే, ప్రతిష్ఠ చేస్తే 2025లో మీరు చూడండి 24 కన్నా 25 మీరు ఎక్కువ సంపాదిస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో డబ్బు అనేది వస్తుంది ఈ పరిహారం చేస్తే. ఎంత పవర్ఫుల్ అంటే ఆ కుబేర దృష్టి బంధనం అనేది చాలా పవర్ఫుల్. అది తీసుకొని నేను చెప్పిన విధంగా కొత్తది రాగి చెంబు అనేది మళ్ళీ మీరు కొత్తది తీసుకోవాలి. చిన్నదో పెద్దదో మీ స్తోమతను బట్టి కొత్తది తీసుకోండి. ఎందుకంటే అది మీరు బీరువాలో పెట్టుకోవాలి. ఆ చిల్లర పైసలు అనేవే మీకు ప్రాణప్రతిష్ఠాపన, లక్ష్మీదేవి కుబేరుడి యొక్క ప్రాణప్రతిష్ఠాపన జరిగినట్టు. గత సంవత్సరం అక్షయ తృతీయ రోజు పరిహారం చెప్పా. ఎంతమందికి బిల్డర్సు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామందికి సక్సెస్ అయింది. అదేవిధంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, మీనరాశి, కుంభరాశి, మకర రాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి, తులారాశిల అన్ని రాశుల వారికి కూడా కొన్ని మూలమంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో పూజ చేసినప్పుడు విపరీతంగా డబ్బు వస్తుంది. ఆ పూజ అనేది నేను చేసి మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. అక్షయ తృతీయ కుబేరుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న
ఒకటే రోజు ఏమిటయ్యా సంవత్సరం మొత్తంలో అంటే అక్షయ తృతీయ. కాబట్టి విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఒక మార్గం, అక్షయ తృతీయ రోజు నేను చెప్పిన ఈ పరిహారం తీసుకోండి, పోస్టు ద్వారా తీసుకొని నేను చెప్పినట్టు పూజ చేసి చూడండి. చాలా చాలా పవర్ఫుల్గా మీకు డబ్బు అనేది వస్తుంది. ఆ రోజు 30వ తారీఖు కుదరకపోతే, ఏదైనా కారణం చేత చేయలేకపోతే ఇంకో ముహూర్తం కూడా మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీకు ఇంకో ముహూర్తం ఇస్తారు మీ జాతకం బట్టి. ఆ రోజు ఓవరాల్గా మీరు ఆ కుబేర దృష్టి బంధనం అనేది తీసుకొని చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు పోతాయి. తప్పకుండా చేసుకోండి. అక్షయ తృతీయ చాలా పవర్ఫుల్గా చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండగా వచ్చింది. మీకు ఉన్నటువంటి పీడలు, దరిద్రం, దోషం, దృష్టి దోషం, దృష్టి పీడ అన్నీ కూడా విముక్తవుతాయి. ఆ కుబేర దృష్టి బంధనం అంత పవర్ఫుల్. జయ గురు దత్తాత్రేయ.